రాత్రి అన్నం మిగిలిపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? పిల్లలు తినమని మారం చేస్తున్నారా? అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి. అన్నం అయితే ఒక్క మెతుకు లేకుండా ఇష్టంగా ఇంటెల్లా తింటారు. అదే రాత్రి అన్నం మిగిలిపోతే మనం ఏం చేయాలని ఆలోచించకుండా అన్నం ముందుగా మనం బాగా విడదీయాలన్నమాట. విడదీసి ఉప్పు అలాగే నిమ్మకాయ కలిపేసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలీలో కొంచెం ఆయిల్ వేసి అలాగే శనగపప్పు, శనగిత్తనాలు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉంటే కూడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. లేదంటే ఎండుమిరపకాయలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవంతా మనం వేసాం కదా! ఇవంతా బాగా ఏగిన తర్వాత ఎండుమిరపకాయ కూడా ఏగింది అని మనకు అనిపించినప్పుడు మనమైతే కట్ చేసుకున్న ఆనియన్ వేయాలి. ఆనియన్ అయితే టమాటా బాగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో ఇలా పెట్టి అన్నానికైతే ఆనియన్ అయితే చాలా పడుతుంది. ఈ టమాటా గుజ్జులా చేసుకోవాలన్నమాట. రాత్రన్నం మిగిలిపోతే మనం దాన్ని పెరుగన్నంగానే తినాలని లేదు. ఇలాగ ఆనియన్ ఇలా కూడా మనం బాగా కర్ణాటకలో అయితే చిత్రాన్నం అంటారు. బాగా ఇష్టంగా తింటారు. కర్ణాటకలో ఇది స్పెషల్ అన్నమాట. మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళేటప్పుడు లేదంటే మీ వాళ్ళు ఎవరైనా బెంగళూరులో బాగా ఒక్కసారి మీ డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. కర్ణాటకలో చిత్రాన్నాన్ని ఎంత ఇష్టంగా తింటారో మీకు వాళ్ళు చెప్తారు. ఈ విధంగా మనం టమాటా వేసిన తర్వాత బాగా మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ మగ్గించుకొని మనం తర్వాత రైస్ వేసి కలిపి కాసేపు అలా మనం వేడెక్కే వరకు ఉంచామనుకోండి, ఆ చిత్రాన్నం అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ పిల్లలకి ఎలా ఉందని అడగండి. వాళ్ళే మీకు ఎంత చక్కగా మళ్ళీ మళ్ళీ చేయమ్మని అయితే అడుగుతారు. ఎప్పుడైనా రాత్రన్నం పడేయకుండా పాడైపోయే వరకు ఉంచకుండా ఇలా మీరు పొద్దున్నే లేచిన వెంటనే ఇలా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకెన్నో వీడియోల కోసం ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకెన్నో వీడియోలు మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అయితే ముందుగా ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. చక్కగా ప్రతి ఒక్క వీడియోకైతే లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు ఒక లైక్ చేస్తే ఇంకా 10 మందికి మన వీడియో వెళ్తుంది కాబట్టి 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇంకెందుకు ఆలస్యం, కర్ణాటక స్టైల్లో చిత్రాన్ని ట్రై చేస్తారు కదా, మీరు చేసి తిన్న తర్వాత మన ఛానల్లో వచ్చి కామెంట్ చేయండి. ఓకేనా? బెంగళూరు స్టైల్ చిత్రాన్నం, రాత్రి మిగిలిపోయింది అన్నం. ఓకేనా? ఇకపోతే లైక్ చేశారా? ఏది ఇంకా లైకే చేయలేదు? చేయండి. లైక్ చేయండి. హ్యాపీగా ఉండండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.